ఇందులో ఎన్ని కన్జంప్షన్స్ ఉన్నాయి, ఎన్ని క్రియేషన్స్ ఉన్నాయి, ఎన్ని లెర్నింగ్స్ ఉన్నాయి? ఫస్ట్ చదువు. ఫస్ట్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్. హీఈస్ లెర్నింగ్ ఇట్. సో దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ లైఫ్. నెక్స్ట్, reading any new stories. okay, this is a skill. You are actually improving your reading skills and learning skills. This is useful, so this can be a passion. Next, Watching TV. watching TV for what? Are you consuming or learning or creating something? Just consumption. కన్జంప్షన్ మీకు పనికిరానివి మీ లైఫ్లో నుండి తీసి చెత్తబుట్టల పడేయరు. నిక్కచ్చిగా మొహమాటం లేకుండా ఇప్పుడే చెప్తున్నా. ఇంకా మస్తు వస్తాయి 10th తర్వాత. లైఫ్లో అవసరం లేని చెత్త చెదారం అంతా ఇట్లా ఉరికొస్తుంది. అవన్నీ తీసి చెత్తబుట్టల పడేయరు. ఫర్ నెక్స్ట్ 8 years. ఫర్ నెక్స్ట్ 8 years. 8 years తర్వాత మీరు ఏమైనా చేసుకోరు, ఇక నాకు సంబంధం లేదు. ఈ 8 years ఈ చెత్త చెదారం అంతా బుట్టలో పడేసి లెర్నింగ్ అండ్ క్రియేషన్ మీద ధ్యాస పెడితే మీ లైఫ్ సెట్. యూ విల్ బికమ్ రిచ్, యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్, యూ విల్ బికమ్ అబండెంట్. నేమ్, ఫేమ్, money, everything will come to you. If you put chitta in your brain, in your life, then your life will be always chitta. క్లియరా? ఇంత అయితే అర్థమవుతాయి కదా, చిన్నపిల్లలు ఏం కాదు కదా మనం. ఓకే, వాచింగ్ టీవీ ఈజ్ ఎ కన్జంప్షన్, నాట్ రిక్వైర్డ్. దెన్ నెక్స్ట్, Roaming in the street. roaming in the street for what purpose? Are you learning anything or are you creating anything? No, consumption, not required. That's not your, it's not a passion. Then next, Doing math. doing maths, you're learning. Okay, Sleeping sometimes. sleeping, purpose enti? What are you creating out of sleeping? Okay, it's a consumption.